166 క్వశ్చన్ చూడండి. హౌ మెనీ మెయిన్ సీజన్స్ ఆర్ దేర్ ఇన్ ద పోలార్ రీజియన్? సో పోలార్ రీజియన్లో ఎన్ని మెయిన్ సీజన్స్ ఉన్నాయి? అంటే పోలార్ రీజియన్స్లో రెండే మెయిన్ సీజన్స్ ఉంటాయి, 2 మెయిన్ సీజన్స్. ఆ 2 మెయిన్ సీజన్స్ ఏంటివి? ఒకటి వింటర్ సీజన్, ఒకటి సుదీర్ఘమైన వింటర్ సీజన్, మరొకటి స్వల్పకాల వేసవి సీజన్. అక్కడ వింటరే ఎక్కువగా ఉండడం జరుగుతుంది, చలికాలమే ఎక్కువ రోజులు ఉంటుంది, సమ్మర్ చాలా తక్కువ రోజులు ఉంటుంది. సుమారుగా సమ్మర్ 3 నెలలు మాత్రమే ఉంటుంది. సో వింటర్ అనేది ఎక్కువ రోజులుగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఇవి 2 మెయిన్ సీజన్స్గా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ వన్ కాంటినెంట్ దట్ ఇన్క్లూడ్స్ పార్ట్స్ ఆఫ్ ద ఆర్కిటిక్ టండ్రా రీజియన్. సో కొన్ని కాంటినెంట్స్ చెప్పమంటున్నాడు, నేమ్ వన్ కాంటినెంట్, ఒక కాంటినెంట్ చెప్పమంటున్నాడు. ఆర్కిటిక్ కానీ లేదా టండ్రా రీజియన్లో ఉండే ఒక ప్రాంతాన్ని చెప్పమని అంటున్నాడు. ఏవి మనకు? నార్త్ అమెరికా. ఇంకా మనం తీసుకున్నట్టయితే యూరప్ మరియు ఏసియాలో కూడా కొంత భాగము ఈ ఆర్కిటిక్ లేదా టండ్రా రీజియన్కి సంబంధమైనగా ఉంటుంది. ఆర్కిటిక్ లేదా టండ్రా ప్రాంతంలో నార్త్ అమెరికా అనేది ఎక్కువ భాగం అనేది ఉంటుంది. ఐరోపా మరియు ఆసియా ఖండాల్లో కూడా, అంటే యూరప్ అండ్ ఆసియా ఖండాల్లో కూడా కొన్ని ప్రాంతాలు దీనికి చెందడం జరుగుతుంది. నెక్స్ట్ 168 క్వశ్చన్ చూడండి. వాట్ హ్యాపెన్స్ టు రివర్స్, లేక్స్ ఇన్ సమ్మర్ ఇన్ టండ్రా? సో టండ్రాలలో రివర్స్ మరియు లేక్స్ సమ్మర్ సీజన్లో ఏమవడం జరుగుతుంది? సమ్మర్ సీజన్లో ఏమవడం జరుగుతుందంటే దే మెల్ట్ అండ్ బిగిన్ టు ఫ్లో. వింటర్ సీజన్లోనేమో మొత్తం గడ్డకట్టిపోయి ఉంటుంది. వింటర్ సీజన్లోనేమో ఏముంటుంది, మొత్తము అంతా ఐస్ ఫామ్లోనే ఉండడం జరుగుతుంది. సమ్మర్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఐస్ మెల్ట్ అయ్యి అది వాటర్గా మారుతుంది. ఈ వాటర్గా మారినప్పుడు వాటర్ యొక్క ప్రవాహం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ప్రవహించడం అనేది ప్రారంభమవుతుంది.